నమస్తే. తెలంగాణ ఉద్యమంలో భాగంగా అప్పటి డీఎస్పీగా పనిచేసినటువంటి నళిని ఆవిడకు మళ్ళీ ఉద్యోగం ఇవ్వాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి ఆవిడ 2007 గ్రూప్ 1 బ్యాచ్‌కి చెందినటువంటి అధికారి. డీఎస్పీగా ఆవిడకి బాధ్యతలు అప్పగించారు. అలాగే చేశారు కూడా. అయితే తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆవిడ ధర్నాలు చేయటం, ఆందోళన చేయటం కూడా చేశారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆవిడ ఉద్యోగానికే రాజీనామా చేసేశారు. చేసి ప్రజల తరపున పోరాటం చేయటానికి, తర్వాత ఉద్యమాలు చేయటానికి నడుం బిగించారు. ఆ విధంగానే వెళ్లారు. భారతీయ జనతా పార్టీలోకి కూడా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత పరకాలకు సంబంధించిన ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అయితే ఇదంతా రాజకీయంగా అలా ఉంచితే గనక ఇప్పుడు తాజాగా ఆవిడ ఎపిసోడ్ మళ్ళీ తెర మీదకొచ్చింది. వాస్తవానికి ఆవిడ లెటర్ మనం చూడొచ్చు ఒకటి. ఒక సోషల్ మీడియా వేదికగా డిసెంబర్ 12వ తేదీన ఆవిడ పెట్టింది. దోమకొండ నళిని. నా మనసులో మాట. నేను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏండ్లు పూర్తయిన తర్వాత కూడా నన్ను ఇంకా జనం గుర్తించుకున్నారన్న విషయం ఈరోజు వస్తున్న మెసేజ్‌ల ద్వారా అర్థమవుతుంది. చాలా సంతోషం. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొందరు జర్నలిస్టులు బైట్లు కావాలని అడుగుతున్నారు. నేను దీనికి సుముఖంగా లేను. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నాను. అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మ అలాగే వేద ప్రచారం చేసే వ్యక్తిగా నేను జీవితం గడుపుతున్నాను. దానికి నేను పూర్తిగా సాత్వికంగా మారాను అని మాట్లాడుతూ లెటర్‌లో పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో నన్ను 4/12/2011న సస్పెండ్ చేశారు. అన్ని పేపర్‌లో ఫోటో వేసి మరీ ఆ వార్తను హైలైట్ చేశారు. నాది దేశద్రోహం అన్నారు. చాలా బాధేసింది. ఇట్లా మాట్లాడుతూ లాస్ట్‌లో వస్తే గనక త్యాగి నుండి యోగినయ్యి పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదం, యోగాలను ప్రచారం చేశాను. రోగిని కూడా అయ్యి కోలుకున్నా. ఇప్పుడు తపస్వినై, నిత్యాగ్నిహోత్రినై, సనాతన ధర్మ మూలధారమైనది వేదం, యజ్ఞమును ప్రచారం చేస్తున్నా. ఇదే మార్గంలో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నా. ఆనాడు నాలో పొంగింది దేశభక్తి. అయితే ఇప్పుడు నాలో దైవభక్తి నుండి ఉంది. ఇట్లా మాట్లాడుతూ లాస్ట్‌లో ఒక స్లోగన్ కూడా పెట్టింది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా! అలాగే ఆకలి వేయనిదే ఎవరు కూడా అన్నం కావాలని అడగరు. వాస్తవానికి ఈ లాస్ట్‌లో ఆవిడ ఏదైతే మనసులో మాటగా పెట్టారో దానికి స్పందించినటువంటి రేవంత్ రెడ్డి పోలీసుల సమీక్ష సమావేశంలో ఒక సందర్భంలో ఆవిడతో మాట్లాడండి. నళినికి ఒకవేళ ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆవిడకి ఉద్యోగం ఇవ్వండి. ఒకవేళ పోలీస్ శాఖలో కాకుండా మరి ఏ ఇతర డిపార్ట్మెంట్లో అయినా సరే ఆవిడ విద్యార్హతలను బట్టి ఆవిడకి పోస్టింగ్ ఇవ్వండి. ఇమీడియట్‌గా ఆ పని చేయండి అని ఆదేశాలు జారీ చేశారు. అయితే మనకి తెలిసినంత వరకు నళిని గారు పూర్తిగా ఆధ్యాత్మిక రంగంలోనే ఆ వేలోనే వెళ్తున్నారు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు అని కొంతమంది సన్నిహితుల వద్ద చెప్పినట్లు కూడా సమాచారం. మొత్తానికైతే ఒకవేళ రేవంత్ రెడ్డి గారే స్వయంగా మాట్లాడి రిక్వెస్ట్ చేసి మీ సేవలు అవసరం అని గనక మాట్లాడితే గనక ఖచ్చితంగా ఆలోచించే అవకాశం ఉందని కూడా నళిని సన్నిహితుల ద్వారా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే చాలా కాలం అయిపోయింది. అయినా కూడా తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేశారు, ఉద్యమం చేశారు, తెలంగాణ వ్యాప్తంగా తిరిగారు. ఇలాంటి వ్యక్తి ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి. ఇలా సమాజ సేవలో కూడా ఎంతగానో కృషి చేశారు, పనిచేశారు. ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా మళ్ళీ తీసుకోవాలి బాధ్యతల్లోకి అని ఆలోచించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఇంకా ఈవిడ దీనిపై ఎలా స్పందిస్తారనేది చూడాలి మనం.